హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు దుర్గా వండర్స్ ఛానల్. ఈ రోజు నుంచి మన ఛానల్లో డిఎస్సి మ్యాథ్స్ క్లాసులు కూడా అవైలబుల్గా ఉంటాయి. ఇది ఎస్జిటి వాళ్ళ నోట్స్ బుక్. అంకగణితం, బీజగణితం, క్షేత్రమితి, రేఖాగణితం, సాంఖ్యక శాస్త్రం, సంఖ్యాశాస్త్రం ఇవి మాత్రం ఎస్జిటి వాళ్ళకి ఉపయోగపడేది. అందులో అంకగణితంలో నిష్పత్తి, అనుపాతం, శాతాలు, లాభాలు, నష్టాలు, బారువడ్డీ, చక్రవడ్డీ, భాగస్వామ్యము, కాలము, పని, కాలము, దూరము వీటి గురించి అడగడం తక్కువ. కానీ ఇందులో ఫస్ట్ టాపిక్ నిష్పత్తి, అనుపాతం. అసలు నిష్పత్తి అంటే ఏంటంటే ఒక రకానికి చెందినవే ఉండాలి, వాటికి మాత్రమే నిష్పత్తి కడతాం. అంటే ఒకే ప్రమాణం ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ వెయిట్, పైసలు దీన్ని భాగాహార పద్ధతి దీంతో పోలుస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ 5:2, 5ను పూర్వపదం అంటాము, 6ని పరపదం అంటారు. ఒకే రకానికి చెంది ఒకే ప్రమాణం గల రెండు లేదా అంతకంటే ఎక్కువ రాశులను భాగాహారి పద్ధతి ద్వారా పోల్చడాన్ని నిష్పత్తి అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనేవాడు బరువు 50 కేజీలు, బి అనేవాడు బరువు 60 కేజీలు. దీన్ని మనం నిష్పత్తి రూపంలో ఎలా రాస్తామంటే 50:60. దీన్ని ఆల్రెడీ 10 టేబుల్ క్యాన్సిల్ అవుద్ది కాబట్టి 5:6 కింద వస్తుంది. ఇప్పుడు మనకి ఎవరికైనా కావాలంటే ఇది నా ఓన్ నోట్స్ పీడిఎఫ్, నేను లింక్ కావాలని అడగండి, నేను పీడిఎఫ్ పెడతాను. నెక్స్ట్ ఏంటంటే ఇది చాలా చిన్న టాపిక్, పెద్ద టాపిక్ ఏం కాదు. నెక్స్ట్ విలోమ నిష్పత్తి. విలోమ నిష్పత్తి అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ A:2Bకి విలోమ నిష్పత్తి కావాలనుకోండి. దానికి ఎలా రాస్తామో, విలోమ నిష్పత్తి అంటే ఏమీ లేదు,1/A:1B. దాన్ని ఫర్ ఎగ్జాంపుల్ B:A. లేదు 1/A 1/B రాయలేము అనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ A:2Bకి విలోమ నిష్పత్తి కట్టమంటే B:A. అంటే దీని ముందు పదం పూర్వపదం పరపదం అవుతుంది, పరపదం పూర్వపదం అవుతుంది. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. A:B:Cకి విలోమ నిష్పత్తి అడిగాడు అనుకుందాం. దాన్ని ఫండమెంటల్గా రాయాలంటే 1/A 1:1/B 1/C రాయాలి. దాన్ని ఎలా చేస్తాం, ఆల్టర్నేటివ్ BC:AC:AB. నిష్పత్తిలో పదాలను ఒక సంఖ్యచే గుణించవచ్చు లేదా భాగించవచ్చు. నిష్పత్తిలోని పదాలని ఒక సంఖ్యచే గుణించవచ్చు లేదా భాగించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నిష్పత్తిలో పదాలు ఉన్నాయి, ఆ పదాలని ఒక సంఖ్యతోనే గుణించవచ్చు, ఒక సంఖ్యతోనే భాగించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, 2/3 × 4/5 ఉంది. దాన్ని ఎలా రాసుకోవచ్చు, 2 క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. 2/3 = 4/5 ఉంది. దాన్ని ఎలా వస్తుందంటే 2 5s are 10, 4 3s are 12. క్రాస్ చేసి మార్చాలి. నెక్స్ట్ టాపిక్ బహుళ నిష్పత్తి. బహుళ నిష్పత్తి అంటే A:2B, C:2D ఉంది. దాన్ని మనం ఏం చేయాలంటే ఏసీ ఫస్ట్ AC:BD, పూర్వపదాల లబ్ధము పరపదాల లబ్ధము. ఆల్రెడీ పూర్వపదాలు అంటే ఏం చెప్పుకున్నాం, పరపదాలు అంటే ముందు పేజీలో చెప్పుకున్నాం కదా. అదే A:2B, C:2D, E:2F ఉందనుకుందాం. AC:BDF అంటే పూర్వపదాల లబ్ధము, పరపదాల లబ్ధము. నెక్స్ట్ వర్గ నిష్పత్తి. A:B వర్గ నిష్పత్తి అంటే వర్గం అంటే మనకు ఆల్రెడీ తెలుసు, స్క్వేర్ చేయడం. A²/B². వర్గమూల నిష్పత్తి. A:B √A. వర్గమూలం అంటే ఏంటి, రూట్ వేసుకోవాలి. √A:√B. ఘనముల నిష్పత్తి. A:B A3B ఘనముల నిష్పత్తి. ఘన వర్గమూల నిష్పత్తి. A:B √3A:3B. అనుపాతము. ఇక్కడ వరకు అందరికీ క్లారిటీగా ఉంది కదా. నెక్స్ట్ అనుపాతం. రెండు నిష్పత్తుల సమానత్వాన్ని అనుపాతం అని అంటారు. మధ్యములు, అంత్యములు. దాన్ని చతుర్థ అనుపాతము అంటే 4వ అనుపాతం అనమాట. A:B C:D. డీనే 4వ అనుపాతం అంటారు. A/B C/D. దీని ఎలా రాసుకోవచ్చు, AD BC కింద రాసుకోవచ్చు. అంటే 4వ అనుపాతం కావాలి కాబట్టి డీని ఎలా రాసుకోవచ్చు, BC/A. తృతీయ అనుపాతము. A:B B:C. దీన్నే తృతీయ అనుపాతం అంటారు. మనకి ఏం కావాలి, బి కావాలి. దీన్నే సిని తృతీయ అనుపాతం అంటారు. సి కావాలి కాబట్టి AC BC². ఆల్రెడీ మనం ఈ ఫార్ములా అప్లై చేయలేదు. అంతిమ లబ్ధం మధ్యమ లబ్ధము. C B²/A. C B²/. డీని 4వ అనుపాతం అంటారు, సిని తృతీయ అనుపాతం అంటారు. మధ్యమ అనుపాతం ఏంటంటే B. A:B B:C B √AC. దీన్నే మధ్యమ అనుపాతము B అంటారు. మనం ఇక్కడ 4 అనుపాతాల గురించి చెప్పుకున్నాం. ఏంటి, చతుర్థ అనుపాతము, తృతీయ అనుపాతము, మధ్యమ అనుపాతము. ఫార్ములాతో పని లేకుండా డైరెక్ట్గా చెప్పుకోవాలంటే అంత్యమ లబ్ధం మధ్యమ లబ్ధము. ఈ మూడాట్లో మాత్రం ఎస్జిటి వాళ్ళకి టెట్కైనా డిఎస్సి కానీ కంపల్సరీగా ఒక క్వశ్చన్ ఉంటుంది. మధ్యమ అనుపాతము, తృతీయ అనుపాతము, చతుర్థ అనుపాతం అంటే 4వ వర్డ్. తృతీయ అనుపాతం అంటే 3rd. మధ్యమ అనుపాతం అంటే B. అనులోమానుపాతం, విలోమానుపాతము.
ఒక రాశి విలువ పెరిగితే మరొక రాశి విలువ పెరగాలి. ఫర్ ఎగ్జాంపుల్ వస్తువులు ధరలు ఎప్పుడు అనులోమానుపాతంలో ఉంటాయి. ఒక రాశి తగ్గితే మరొక రాశి తగ్గాలి. దాన్ని ఒక రాశి విలువ పెరిగితే మరొక రాశి విలువ పెరగాలి. వస్తువులు ధరలు ఎప్పుడూ అనులోమానుపాతంలోనే ఉంటాయి. ఒక రాశి తగ్గితే మరొక రాశి తగ్గుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ వస్తువులు ధరలు దూరము కాలము, దూరము వేగము, ఎక్స్ ప్రొపోర్షనల్ టు వై లేదా ఎక్స్ ప్లస్ వై లేదా ఎక్స్ బై వై ఈజ్ ఈక్వల్ టు స్థిరము. మనుషులు రోజులు విలోమానుపాతంలో ఉంటాయి. వేగము కాలం ఒక రాశి విలువ తగ్గితే ఇంకో రాశి విలువ పెరుగుతుంది. ఎక్స్ ప్రొపోర్షనల్ 1/y, ఎక్స్ వై ఈజ్ ఈక్వల్ టు స్థిరము. అనులోమానుపాతం అంటే ఏంటంటే ఒక రాశి విలువ పెరిగితే మరొక రాశి విలువ పెరగాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడు వస్తువులు ధరలు అవి ఎప్పుడు అనులోమానుపాతంలోనే ఉంటాయి. ఒక రాశి తగ్గితే మరొక రాశి తగ్గుతుంది. వస్తువులు ధరలు దూరము కాలము, దూరము వేగము, ఎక్స్ ప్రొపోర్షనల్ వై, ఎక్స్ బై వై ఈజ్ ఈక్వల్ టు స్థిరంగా ఉంటుంది. విలోమానుపాతము ఇవి ఎప్పుడు మనుషులు రోజులు ఎప్పుడు విలోమానుపాతంలో ఉంటాయి. ఒక రాశి విలువ తగ్గితే ఇంకో రాశి విలువ పెరుగుతుంది. ఎక్స్ ప్రొపోర్షనల్ 1/y, ఎక్స్ వై ఈజ్ ఈక్వల్ టు స్థిరము. ఈ అనులోమానుపాతం విలోమానుపాతంలో కంపల్సరిగా మనకి మనుషులు రోజులు కాలము పని మీద కంపల్సరిగా ఒక క్వశ్చన్ ఉంటుంది. దీన్ని మాత్రం బై హార్టెడ్గా మనకి ముందు కాన్సెప్ట్ అర్థం కావాలి. ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక రాశి విలువ పెరిగిందనుకోండి, ఇంకో రాశి విలువ పెరిగితే అది అనులోమానుపాతము. ఒక రాశి విలువ తగ్గింది, ఇంకో రాశి విలువ పెరిగింది, అది ఇప్పుడు విలోమానుపాతము ఆపోజిట్లో ఉంటుంది అనమాట. వస్తువు విలువ పెరిగితే ధర విలువ కూడా ఏమవుతుంది, పెరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2 యాపిల్స్ 10 రూపాయలు అనుకోండి, అదే 4 యాపిల్స్ అయితే ఏమవుతుంది, 40 రూపాయలు అయితే. ఇక్కడ వస్తువు పెరిగింది, ధర పెరిగింది. నెక్స్ట్ దీనికి మనం ఎలా రాసుకుంటామంటే x1/y1 ఈజ్ ఈక్వల్ టు x2/y2. ఇది అనులోమానుపాతంలో ఉన్నట్టు. వేగము కాలము ఎక్స్ ప్రొపోర్షనల్ 1/y. దీనికి ఏం గుర్తుపెట్టుకోవద్దు మీరు. ఒక రాశి విలువ పెరిగితే మరొక రాశి విలువ పెరిగిందనుకో అది అనులోమానుపాతం. ఒక రాశి విలువ తగ్గింది, ఇంకో రాశి విలువ పెరిగింది, అప్పుడు అది విలోమానుపాతం అవుతుంది. దానికి ఫర్ ఎగ్జాంపుల్ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వస్తువులు ధరలు. మనం ఒక పెన్ను కొంటే 2 రూపాయలు, 2 పెన్నులు కొంటే 4 రూపాయలు, అంటే వస్తువు పెరిగింది, ధర కూడా పెరిగింది. అలాగే ఇప్పుడు ఇద్దరు మనుషులు చేసే పని 4 రోజులే చేస్తే 8 చేస్తే తగ్గుతుంది. 3 రోజుల్లోనో 1 రోజులోనో చేస్తారు. అది విలోమానుపాతము. దీనికి ఈ టేబుల్ కూడా వేసుకోండి, మీకు బాగా గుర్తుంటుంది. x1/y1 ఈజ్ ఈక్వల్ టు x2/y2. వేగము కాలము ఇక్కడ ఈ టేబుల్లో చూడండి. వేగం 30 కిలోమీటర్లు అనుకోండి, కాలం ఎన్ని గంటలు వెళ్తున్నారో 6 అవర్స్. అదే 60 గంటలు అయితే 60 కిలోమీటర్లు అయితే 3 గంటలోని, 90 అయితే 2 గంటలోని తగ్గిపోయింది. ఎక్స్ ప్రొపోర్షనల్ 1/y ఈజ్ ఈక్వల్ టు xy ఈజ్ ఈక్వల్ టు k. అనుపాతము విలోమానుపాతం మీకు ఇంకా అర్థం కావాలి, నేను చిన్న టేబుల్ వేసాను, దాన్ని చూసుకోండి, మీకు మ్యాక్సిమం అర్థమైపోతుంది. ఎక్స్ ప్రొపోర్షనల్ వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ బై వై ఈజ్ ఈక్వల్ టు స్థిరము. ఎక్స్ ప్రొపోర్షనల్ 1/y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ వై ఈజ్ ఈక్వల్ టు స్థిరము. x1/y1 ఈజ్ ఈక్వల్ టు x2/y2, x1/y1 ఈజ్ ఈక్వల్ టు x2/y2. మిశ్రమానుపాతము ఇది. ఇప్పుడు ఇందులోని అనులోమానుపాతం ఉంటుంది, విలోమానుపాతం ఉంటుంది. అంటే అనులోమానుపాతం విలోమానుపాతం ఏంటంటే ఇప్పుడు మనం వస్తువులు ధరలు ఎలా చెప్పుకున్నామో అలాగే మనుషులు కాలం కూడా చెప్పుకున్నాము. ఇప్పుడు ఇందులో మొత్తం మిక్స్డ్గా ఉంటాయి అన్నమాట. మనుషులు రోజులు అమౌంట్ డబ్బు. దానికి మన ఫార్ములా ఏంటంటే m1d1/h1/w1 ఈజ్ ఈక్వల్ టు m2d2h2/w2. ఈ ఫార్ములా మాత్రం మనకు బాగా కంపల్సరీగా బై హార్టెడ్గా వచ్చేయాలి. m1 అంటే మనుషులు, d అంటే డేసు, హెచ్ అంటే అవర్స్ అని కూడా వేసుకోవచ్చు, లేదంటే ఇది కూడా వేసుకోవచ్చు. W అంటే వర్క్. ఇది మాత్రం ఈ ఫార్ములా బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇందులో ప్రాబ్లమ్స్లో చూసుకుందాం. ఫస్ట్ ఇప్పటివరకు మనం కాన్సెప్ట్ ఏంటనేది మొత్తం నేర్చుకున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ A:B ఈజ్ ఈక్వల్ టు 3:5, B:C ఈజ్ ఈక్వల్ టు 7:2 అయినా A:B:C. దీనికి మనం షార్ట్ కట్ ఏం వేసుకోవాలంటే ఫస్ట్ మనకి ఇచ్చినవి రాసుకోవాలి. 3:5 7:2 వేసుకున్నాము. మనకి ఆల్రెడీ నేను యారో మార్క్ వేసి చూపించాను చూడండి. 3 7s are 21, మళ్ళీ 7 5s are 35, 5 2s are 10. అంతే. A:B:C వచ్చేసింది డైరెక్ట్. అది చిన్న మెథడ్, నాకు తెలిసి డిఎస్సికి అయితే ఇది రాదు, టెట్కి అయితే చూసుకోవచ్చు. వెరీ చిన్న టెక్నిక్. 3:5 ఈజ్ ఈక్వల్ టు 3:5 7:2. నేను యారో మార్క్ కిందకి వేసాను చూడండి. 3 7s are 21, 7 5s are 35, 5 2s are 10. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. A:B ఈజ్ ఈక్వల్ టు 3:5, B:C ఈజ్ ఈక్వల్ టు 7:2 అయినా C:D ఈజ్ ఈక్వల్ టు 2:1 అయితే A:B:C:D మనం సేమ్ అంతే మొత్తం ఇప్పుడు కూడా అలాగే వేసుకోవాలి. 3:5 7:2
నెక్స్ట్ 2:1 యారో మార్కు కిందకి వేయాలి. అంటే ఏంటంటే మనం ఇందాక సమలో ఏం చేసాము, 2 మల్టిప్లై చేసాము, 3 7. ఇప్పుడు ఎన్ని మల్టిప్లై చేయాలి, 3 మల్టిప్లై చేయాలి. 3 7 21, 21 2 42. నెక్స్ట్ క్రాస్ మల్టిప్లికేషన్. ఇప్పుడు సెకండ్ టర్మ్ నుంచి తీసుకోవాలి. ఎక్కడి నుంచి తీసుకోవాలి, క్రాస్ మల్టిప్లికేషన్ అంటే 2 దగ్గర నుంచి చేసుకోకూడదు. ఎక్కడి నుంచి చేసుకోవాలి, 7 దగ్గర నుంచి చేసుకోవాలి. 7 2 14, 14 5 70. నెక్స్ట్ 2 దగ్గర నుంచి 2 5 10, 2 5 అక్కడి నుంచి చేసుకోవాలి. 2 5 ఇంటూ 2 5 10, 2 20. నెక్స్ట్ 5 ఇంటూ 2 ఇంటూ 1 సేమ్ వేసుకోవాలి. అప్పుడు ఎంత వస్తుంది, 21. క్యాన్సిలేషన్ పోతే 21:35:10:5 అక్కడికి అయిపోయింది. నెక్స్ట్ సమ్ చూడండి. A/B = 3:5, B/C = 7:2, C/D = 2:1, A/D ఎంత. ఇప్పుడు మనకి చూడండి, ఇందాక అన్నీ ఇచ్చి మనకి A/B/C/D అడిగాడు. ఇప్పుడు అలా కాకుండా మనకి కొన్ని పర్టికులర్ టర్మ్స్ అడిగాడు. A/D ఇచ్చిన వాటిని మల్టిప్లై చేయండి సరిపోతుంది. A/D = A అంటే A/B ఎంత ఇచ్చాడు, 3/5 ఇచ్చాడు. C/7/2. నెక్స్ట్ 2/1 ఎంత వస్తుంది, క్యాన్సిలేషన్లో పోతే 21:5. దీనికి షార్ట్ కట్ A/B = 3:5, B/C = 7:2, C/D = B టర్మ్ కావాలంటే Bతో స్టార్ట్ అవ్వాలి, C టర్మ్ కావాలంటే Cతో స్టార్ట్ అవ్వాలి. అంతే, ఏం కాదు, వెరీ సింపుల్. లేదు మేము అంత గుర్తుపెట్టుకోలేము అనుకుంటే డైరెక్ట్గా మల్టిప్లికేషన్ చేసేయండి. A/D = 3/5 × 7/2 × 2:1. మనకి షార్ట్ కట్లో ఒక్క స్టెప్లో సమ్ అయిపోతుంది. లేదు మళ్ళీ మనం Cతో స్టార్ట్ అవ్వాలి, Bతో స్టార్ట్ అవ్వాలంటే లాంగ్ ప్రొసీజర్ అవుతుంది. నెక్స్ట్ సమ్ చూడండి. 3A = 2B, 2B = 5C అయినా A/B/C ఎంత. ఇది కంపల్సరీగా ఇంపార్టెంట్ మోడల్. ఈ మోడల్ ఒకటి చూడండి. 3A = 2B, 2B = 5C అయినా A/B/C ఎంత. 3A = 2B అంటే మనకి A/B కావాలి కాబట్టి A/Bని తీసుకొస్తే ఏమవుతుంది, ఇటువైపు ఇక్కడ ఉన్న 3 అటువైపుకి వెళ్తుంది, 2/3 అవుతుంది. B/C = 5:2 అయింది. A/B = 2:3. మనం ఇందాక ఆల్రెడీ ఫస్ట్ సమ్ చెప్పుకున్నాం కదా, 2:3 5:2 అయితే 10:15:6. నెక్స్ట్ సమ్ చూడండి. 3A = 2B = 5C అయినా A/B/C ఎంత. 3A = 2B అంటే A/B ఎంత అవుతుంది, 2/3 అవుతుంది. 2B = 5C అంటే B/C ఎంత అవుతుంది, 5/2 అవుతుంది. అప్పుడు మనం అంతిమ లబ్ధం మధ్యమ లబ్ధం రాసుకోవడం కోసం ఏం వేయాలి, A/B = 2:3, B/C = 5:2. ఇప్పుడు మనం సేమ్ క్రాస్ మల్టిప్లికేషన్. 2 5 10, 5 3 15, 3 2 6. ఇంక ఇక్కడితో ఈ మోడల్. నెక్స్ట్ అలా కాదనుకుంటే మన నెక్స్ట్ మెథడ్ ఏంటంటే 3A = 2B = 5C. ఏ కావాలనుకుంటే ఏం చూడకూడదు, AC చూడాలి. అంటే AC అంటే ఎంత ఉంది, 2 5 10 అవుతుంది. B కావాలనుకోండి Bని చూడకూడదు, 5 3 15. C కావాలనుకుంటే Cని వదిలేసి మిగతా 2 మల్టిప్లై చేయాలి, 3 2 6. అంతే, 10:5 15:6 అయిపోయింది. నెక్స్ట్ సమ్ మీరు బాగా గుర్తుపెట్టుకోండి. మనకి కావాలనుకుంటే అంతిమ లబ్ధము మధ్యమ లబ్ధము చేయొచ్చు. అలా కాదు అనుకుంటే దీనికి షార్ట్ మాదిరి ఏంటంటే మనకి ఏ కావాలితే ఏని చేతితో క్లోజ్ చేసేసి మిగతా 2 టర్మ్స్ మల్టిప్లై చేయాలి, జస్ట్ అంతే. ఇప్పుడు సెకండ్ టర్మ్ కావాలి, B కావాలనుకోండి ఏని Cని మల్టిప్లై చేయాలి. అంటే ఎంత, 5 3 15. అలా C కావాలనుకోండి 3 2 6. అంతే, అక్కడితో అయిపోతుంది. నెక్స్ట్ A/3 = B/5 = 5/7 అయినా A/B/C ఎంత. ఇక్కడ ఏది కనిపిస్తే అది వేసేయడమే, ఎందుకంటే డైరెక్ట్గా అన్నీ వాడే ఇచ్చేస్తాడు. A/B/C = 3:5:7. ఇలా మనకి ఇచ్చినప్పుడు మనం చేయడానికి ఇంక వేరే ఆప్షన్ ఏమి ఉండదు. డైరెక్ట్గా మనం అక్కడ ఏమి ఇస్తే అది వేసేసుకోవడమే. నేను కూడా మీకు నోట్స్ క్లారిటీగా రాసాను, మళ్ళీ చూసుకుంటే అర్థమవుద్దని. అక్కడ ఏది ఇస్తే అది వేసేయండి. మళ్ళీ చెప్తాను చూడండి. సమ్ A/3 = B/5 = C/7 అయినా A/B/C అంతే. ఇక్కడ ఏది కనిపిస్తే అది వేసేసుకోండి. మీరు కూడా అలాగే రాసుకోండి నోట్స్. మీకు ఒక నోట్బుక్ మళ్ళీ తిరిగేసినప్పుడు క్లారిటీ ఉంటుంది. నెక్స్ట్ సమ్ చూడండి. A/B = 1/3:1/4, B/C = 1/6 × 1/5 అయినా A/B/C ఎంత. ఇప్పుడు చూడండి. A/B = 1/3 × 1/4. క్రాస్ 1 కాబట్టి క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి, 4:3 వస్తుంది. B/C అయితే ఎంత వస్తుంది, 5:6 వస్తుంది. అప్పుడు మనం దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ కూడా చేసుకోవచ్చు. లేదంటే దాని సమ్ ఎంత వస్తుంది, 1/9:1/12 × 1/10 వస్తుంది. అది కూడా ఎలా వస్తుందో మనకి సేమ్. అంతిమ లబ్ధం = మధ్యమ లబ్ధము, అంతిమ లబ్ధం = మధ్యమ లబ్ధము.
సేమ్ మీరు నోట్స్ రాసుకునేటప్పుడు మనం చెప్పే షార్ట్ కట్స్ డైరెక్ట్గా రాసుకోండి. ఇందాక పై సమ్లో చెప్పాను చూడండి, ఇక్కడ ఏది కనిపిస్తే అది వేసేయాలి. ఎందుకు వేసేయాలి? A/3 = B/5 = C/7. ఆల్రెడీ దాని వాల్యూ వాడే ఇచ్చేసాడు. ఏమని? A ఇంత, B ఇంత, C ఇంత అని. నెక్స్ట్ నిష్పత్తి అంటే చెప్పుకున్నాం కదా, భాగాహార పద్ధతిలో పోల్చడమే అని. నెక్స్ట్ సమ్ చూడండి, ఇక్కడితో ఇది అయిపోయింది. దీన్ని కూడా అంతే, అంతిమ లబ్ధం = మధ్యమ లబ్ధము అని. మనకి ఈ రోజు నుంచి డిఎస్సి క్లాసెస్ మేబీ ఫిబ్రవరిలో డిఎస్సి నోటిఫికేషన్ అంటున్నాడు, మ్యాక్సిమం అయిపోవచ్చు. ఇస్తే కనుక మనకి 45 డేసే టైం ఉంటుంది. మీరు మ్యాథ్స్ హెచ్జిటి వాళ్ళు మాత్రమే నేను ప్రజెంట్ ఇప్పుడు చెప్తున్నాను. మిగతాది ఎస్ఏ వాళ్ళది సిలబస్ నేను తర్వాత నెక్స్ట్ వీడియోలో పెడతాను చూడండి. నెక్స్ట్ సమ్ చూడండి ఒకసారి. 4 kilometers to 4 meters నిష్పత్తి. ఆల్రెడీ మనం నిష్పత్తుల గురించి మనం చెప్పుకునేటప్పుడే చెప్పాము. ఏమని? అన్నీ ఒకే యూనిట్స్లో ఉండాలి. ఇక్కడ కిలోమీటర్స్ ఉంది, ఇక్కడ మీటర్స్ ఉంది. ఏముంది ఇక్కడ? అక్కడ కిలోమీటర్స్ ఉంది, మీటర్స్ ఉంది. ఆల్రెడీ 1 kilometer = 1000 మీటర్లు అని మనకు తెలుసు. అప్పుడు ఏం చేయాలి? మనం మల్టిప్లై చేసుకోవాలి. 4 × 1000 = 4 meters. 4000 = 4. మనం అప్పుడు క్యాన్సిలేషన్ చేసుకుంటే సరిపోతుంది, డైరెక్ట్గా వచ్చేస్తుంది 1000 = 1 అని. ఎందుకంటే 4 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి. నెక్స్ట్ 50 paisa = 50 rupees నిష్పత్తి. అక్కడ పైసల్లో ఉంది, ఇక్కడ రూపీస్లో ఉంది. దేన్ని మార్చుకోవచ్చు? మనం పైసల్ని ఇంకేం మార్చలేం కాబట్టి రూపీస్నే మార్చుకుందాం. 1 rupee = 100 paisa కాబట్టి 50 = 500, 5 = 50, 1 = 10. నెక్స్ట్ 10 milliliters = 90 milliliters, అది అయిపోతుంది. నెక్స్ట్ సమ్ చూడండి, ఒక పాఠశాలలో విద్యార్థులు బాలబాలికల నిష్పత్తి 6:7 అయినా తరగతిలో మొత్తం విద్యార్థుల సంఖ్య 78 అయినా బాలుల సంఖ్య బాలికల సంఖ్య బాలికల మధ్య తేడా ఎంత అన్నాడు. బాయ్స్ గర్ల్స్ ఇచ్చాడు 6:7 అంట. టోటల్ ఎంతమంది ఇచ్చారు? 78 ఇచ్చాడు. అయితే మనకు టోటల్ మొత్తం ఇప్పుడు ఇచ్చిన నిష్పత్తిని యాడ్ చేయండి, 78 వస్తుంది. అప్పుడు ఎన్ని పార్ట్స్ చూసుకోండి, 13 పార్ట్స్. మనకి ఏది కావాలో అది డైరెక్ట్గా వచ్చేస్తుంది ఆన్సర్. ఇది చాలా సింపుల్ క్వశ్చనే. నెక్స్ట్ సమ్ చూడండి. ఒక పాఠశాలలోని విద్యార్థుల సంఖ్య 425. ప్రత్యేకంగా ఒక రోజున హాజరు కాని వారు హాజరైన వాళ్ళ మధ్య నిష్పత్తి 2:15 అయినా ఆ రోజు పాఠశాలకు హాజరు కాని వారి సంఖ్య ఎంత? ఇంకొకసారి చదవండి క్వశ్చన్. ఒక పాఠశాలలో విద్యార్థుల సంఖ్య 425. ప్రత్యేకంగా ఒక రోజున హాజరు కాని వారు హాజరైన వాళ్ళ మధ్య నిష్పత్తి 2:15 అయినా ఆ రోజు పాఠశాలకు హాజరు కాని వారి సంఖ్య ఎంత? విద్యార్థుల సంఖ్య ఎంత? మొత్తం 425. హాజరు నిష్పత్తి 2:15. హాజరు కాని వారు హాజరైన వారి నిష్పత్తి 2:15 కాబట్టి టోటల్ మనం ఎప్పుడు నిష్పత్తిని యాడ్ చేయండి. ఎంత వస్తుంది? 2 + 15 17. ఇప్పుడు మనకు కావాల్సింది బై మొత్తం భాగాలు ఇంటూ మొత్తము. మనకు కావాల్సింది ఏంటి? ఇప్పుడు హాజరు కాని వాళ్ళు ఎంత? హాజరు కాని వాళ్ళు అన్నారు కాబట్టి 2/17 × 425 మొత్తం 50 వస్తుంది. మనకు బాగా రాసుకునేటప్పుడు నోట్స్ క్లారిటీగా ఉండాలి. హాజరు కాని వారు హాజరైన వాళ్ళు 2:15 మొత్తం 425. టోటల్గా 2 + 15 = 17. 2/17 × 425 = 50. మీకు ఎప్పుడైనా నిష్పత్తి ఇచ్చి బాలబాలికల నిష్పత్తి అడిగినా, బాలికలు అడిగినా, బాలుర్లు అడిగినా ఇచ్చే నిష్పత్తిని యాడ్ చేయండి. ఇప్పుడు బాలికలు 2 members ఉన్నారనుకోండి, మొత్తం 2/7 మనకి ఎంతమంది అయితే అంతమంది, అంతే. సేమ్ వెరీ సింపుల్ టెక్నిక్ అంతే. ఇది జస్ట్ మనం ఏంటంటే గుర్తుపెట్టేసుకోవడమే బై హార్టెడ్గా. హాజరు కాని వారు హాజరైన వారు టోటల్ మొత్తం నిష్పత్తి ఎంత వచ్చింది? 2 + 15 = 17. 2/17 = 420, 15. నెక్స్ట్ సమ్ చూడండి. ఏబీల వద్ద 1880 రూపాయలు ఉన్న ఏ వద్ద ఉన్న 3/1 సొమ్ము బి వద్ద 4/9 వంతు సొమ్ముకు సమానం. అయితే బి వద్ద ఉన్న సొమ్ము ఎంత? ఏబీల వద్ద 1880 రూపాయలు ఉన్నాయంట. ఏ వద్ద ఉన్న సొమ్ము 3/5 వంతు సొమ్ము, బి వద్ద 4/5 వంతు. అయితే బి వద్ద ఉన్న సొమ్ము ఎంత అని అడిగాడు. ఇలాగ వంతు, రెట్లు ఇలాంటి పదాలు వస్తే కంపల్సరిగా గుణకారం చేయాలి. మనం దాన్ని బాక్స్ కూడా వేసి చూపించాను చూడండి. వంతు, రెట్లు యొక్క ఇలాంటి పదాలు వస్తే ఏం చేయాలి? గుణకారం చేయాలి. ఏ వద్ద ఉన్న సొమ్ము 3/5 సొమ్ము = బి వద్ద ఉన్న సొమ్ము. ఏ × 3/5 = బి × 4/9. ఇలా వస్తే మీరు కంపల్సరీగా ఏం చేసుకోవాలి? వంతు, రెట్లు యొక్క ఇలాంటి పదాలు వస్తే కంపల్సరిగా మనం గుణకారం చేసుకోవాలి. గుణకారం చేసుకోవాలి అంటే ఏంటంటే ఏ వద్ద ఉన్న సొమ్ము 3/5, బి వద్ద ఉన్న సొమ్ము 4/7.
అంటే ఇప్పుడు మొత్తం మనకి ఎంత అవుతుంది, A/5 ఈజ్ ఈక్వల్ టు A/B ఈజ్ ఈక్వల్ టు 20/27 అయ్యింది. 20/27 ఎలా వచ్చింది, A/B ఈజ్ ఈక్వల్ టు 4/9 ఇంటూ 5/3. A/B ఈజ్ ఈక్వల్ టు 20:27 మొత్తం 1880. 27 ఇంటూ 1880/57 ఈజ్ ఈక్వల్ టు 1080 అంటే 1080 అవుతుంది. 1080 రూపాయలు. కొంత సొమ్మును ఏబీల వద్ద 2/4/7:3/4 నిష్పత్తిలో పంచితే బీకి 187 రూపాయలు ఎక్కువ వచ్చిన ఏ వాటా ఎంత? అందులో ఏ వాటా ఎంత అని అడిగాడు చూడండి. కొంత సొమ్మును ఏబీల వద్ద 4/7:3/4 నిష్పత్తిలో పంచితే బీకి 187 రూపాయలు ఎక్కువ వచ్చిన ఏ వాటా ఎంత అని అడిగాడు. ఇది మిశ్రమ ఫ్రాక్షన్లో అంటే మిశ్రమ భిన్నంలో ఉంది. తెలుగులో చెప్పాలంటే మిశ్రమ భిన్నంలో ఉంది కాబట్టి దాన్ని మామూలు భిన్నంగా మార్చుకోవాలి. ఎక్కువ తక్కువ అనిపించిన వెంటనే ఏం చేయాలంటే భేదం చేయాలి. ఎక్కువ తక్కువ అని కనిపించిన బాగా గుర్తుపెట్టుకోండి. ఆల్రెడీ నేను ఇందాక ఒక సమ్లో బాక్స్ వేసాను, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఎక్కువ తక్కువ మనకి సమ్లో ఏమడిగాడు, ఎక్కువ. నేను ఆల్రెడీ బ్లూ టిక్తో అండర్లైన్ చేశాను చూడండి. ఎక్కువ తక్కువ అనిపించిందంటే కంపల్సరీగా ఏం చేయాలి, భేదం చేయాలి. 24:35 దాని డిఫరెన్స్ ఎంత వస్తుందో చూసుకోండి. భేదము 187 మనకి ఎంత ఇచ్చాడు, మొత్తము పంచితే 187, మనకి డిఫరెన్స్ ఎంత ఉంది, 11 ఉంది. 24/11 ఇంటూ 187 ఈజ్ ఈక్వల్ టు 408. వెరీ సింపుల్ సమ్. మనకు చదవడానికి అయ్యి బాబాయ్ ఇంత వచ్చిందని చెప్పాలి. మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఎక్కువ తక్కువ అని వస్తే కంపల్సరీగా భేదం డిఫరెన్స్ చేయండి. మనం ఇందాక ఆల్రెడీ చెప్పాము, మనం ఏం చేయాలి, హాజరైన వారు హాజరు కాని వారు అన్నప్పుడు మనం ఏం చేసాము, ఎడిషన్ చేసాము. ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలి, డిఫరెన్స్ ఎక్కువ తక్కువ అన్నాడు కాబట్టి కంపల్సరీగా డిఫరెన్స్ చేయాలి. 24/11 ఈజ్ ఈక్వల్ టు 187 ఈజ్ ఈక్వల్ టు 408. పీ వాటా బై క్యూ వాటా, క్యూ వాటా బై ఆర్ వాటా, ఆర్ వాటా బై ఎస్ వాటా ఈజ్ ఈక్వల్ టు 2/3 అయ్యేటట్లు 3,900 రూపాయలు వారి మధ్య పెంచిన పీ వాటా ఎంత? క్వశ్చన్ మళ్ళీ చదవండి. పీ వాటా బై క్యూ వాటా, క్యూ వాటా బై ఆర్ వాటా బై ఎస్ వాటా ఈజ్ ఈక్వల్ టు 2/3 అయ్యేటట్లు 3,900 రూపాయలు వారి మధ్య పంచిన పీ వాటా ఎంత? P/Q ఈజ్ ఈక్వల్ టు 2:3, Q/R ఈజ్ ఈక్వల్ టు 2:3, R/S ఈజ్ ఈక్వల్ 2:3. మనం ఆల్రెడీ ఫస్ట్ సమ్స్ చెప్పుకున్నట్టు చెప్పాము. P/Q/R/S అంటే ఏం చెప్పుకున్నాము, 2 రోజులు 4, 4 రోజులు 8, ఏరో మార్క్ కిందకి వేసుకున్నాం కదా. నెక్స్ట్ 2 నుంచి 2 రోజులు 4, 4 3 12, నెక్స్ట్ 2 3 6, 6 3 18, 3 3 9, 9 3 27. టోటల్గా మొత్తం ఆ నిష్పత్తులన్నింటిని కలపండి, ఎంత వస్తుంది, 65 వచ్చింది. అయితే మనకి పీ వాటా అడిగాడు కాబట్టి అక్కడ పీ వాటా వాల్యూ ఎంత ఉంది, 8 ఉంది. 8/65 ఇంటూ 8/65 ఇంటూ 3,900 ఈజ్ ఈక్వల్ టు మొత్తం ఎంత వచ్చింది, 480 రూపాయలు వచ్చింది. కానీ మనం చూసినప్పుడు ఏమనిపిస్తుంది, అయ్యి బాబు ఎంత పెద్దగా ఉందనిపిస్తుంది. వెరీ సింపుల్. ఏమి ఇచ్చాడు, P/Q కూడా 2/3 ఇచ్చాడు, Q/R కూడా 2/3 ఇచ్చాడు, R/S కూడా 2:3 ఇచ్చాడు. మనకు ఆల్రెడీ నిష్పత్తుల అనుపాతాల్లో మనం స్టార్టింగ్లో చెప్పుకున్నాం, చతుర్థ అనుపాతాలు అప్పుడు చెప్పుకున్నప్పుడు P/Q/R/S ఈజ్ ఈక్వల్ టు సేమ్ అంతే. మొత్తం నిష్పత్తులన్నింటిని కలపండి. మనకి ఏ వాటా అడిగాడు ఆ వాటా, ఏ వాటా అడిగాడు, పీ వాటా అడిగాడు కాబట్టి పీ వాల్యూ ఎంత వచ్చింది, 8/65 ఇంటూ 3,900 ఈజ్ ఈక్వల్ టు 480 రూపాయలు. ఇలాంటి సమ్స్ చూసినప్పుడు మనకు చాలా కష్టం, అయ్యో బాబు ఇంత పెద్ద సమ్ అనుకుంటాం, కానీ ఇవే ఈజీగా ఉంటాయి. మనకి కనిపించేటప్పుడు చిన్న చిన్నగా ఉన్నట్లు ఎక్కడో చిన్న లాజిక్ని పట్టుకుంటాడో ఆ సమ్మే మనకి టైం అంతా వేస్ట్ చేసేస్తుంది మొత్తం. నెక్స్ట్ సమ్ చూడండి. ఇప్పుడు ఏంటంటే మనకి డిఎస్సి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కంపల్సరీగా నోట్స్ కంపల్సరీగా ఉండాలి. నేను క్యాలిక్యులేషన్స్ కూడా అక్కడే చేసేసాను కాబట్టి కొంచెం గజిబిజిగా అనిపించవచ్చు, కానీ నాకు మ్యాక్సిమం మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. చూడండి, నేను తప్పు వచ్చిందంతా రెడ్డింగ్తో క్రాస్ చేసేసాను, మీకు కూడా అర్థమవుద్దని. నెక్స్ట్ సమ్ చూసుకోండి. 6,780 రూపాయలకు A,B,Cలకు 2A ఈజ్ ఈక్వల్ టు 3B ఈజ్ ఈక్వల్ టు 5C అయినా అయ్యేటట్లుగా పంచిన ఎక్కువ సొమ్ము ఎవరికి వచ్చును? మనకి ఎంత ఇచ్చాడు, 6,780 రూపాయలు ఇచ్చాడు. ఎలా పంచుకోమన్నాడు, 2A ఈజ్ ఈక్వల్ టు 3B ఈజ్ ఈక్వల్ టు 5C కింద పంచుకోమన్నాడు. డైరెక్ట్గా వేసేయండి. మనం ఆల్రెడీ ఇందాక సమ్లో చెప్పాం కదా, ఏం చెప్పాము, మనకి ఏ కావాలనుకోండి ఏ మల్టిప్లై చేయాలి, BCకి మల్టిప్లై చేయాలి. 3 5 ఎంత 15, B కావాలనుకో 5 2 10, C కావాలనుకో
3 2s ఆర్ 6. ఎవరికి ఎక్కువ వచ్చింది, ఎన్ని వాటాలు వస్తున్నాయి అందులోని? ఏకి 15 వాటాలు, కాబట్టి ఎవరికి ఎక్కువ వస్తుంది? ఏకి ఎక్కువ వస్తుంది. అదే సమ్ చూడగానే మనకి ఏమనిపిస్తుంది, అయ్యే బాబు ఇంత పెద్ద సమ్ ఇలా ఇచ్చేయడం అనిపిస్తుంది. అది జస్ట్ టెక్నిక్. అసలు మనకి ఇచ్చిన 6,780 రూపాయలకి సంబంధం లేదు. ఏం చెప్పాడు, ఎవరి వాటాకి ఎక్కువ వస్తుంది అన్నాడు. నెక్స్ట్ సమ్ చూడండి. 2 సంఖ్యల మధ్య నిష్పత్తి √13 2197 మరియు వాటి మొత్తం 462 అయినా ఆ సంఖ్యలు. ఎలాంటి సమ్స్ ఇచ్చినప్పుడు మనం డైరెక్ట్గా ప్రొసీజర్ చేయడం కన్నా ఆప్షన్తో వెళ్ళడమే వెరీ బెటర్ చాయిస్. దానికి ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ మనకి ఆప్షన్స్ ఏమి ఇచ్చాడంటే 33 429, 62 400, 66 396, 36 426. మనకి ఏమి ఇచ్చాడు, √13/2197. మనకి కంపల్సరీగా ఎక్కాలు రావాలి. ఎక్కాలు రాకుండా మనం ఏం చేయలేము. కనీసం 2 to 15 టేబుల్స్ అన్నా రావాలి, వస్తేనే చేయగలుగుతాం. ఇక్కడ 2197ని క్యూబ్ కింద ఎలా రాసుకోవచ్చు, 13 క్యూబ్ కింద రాసుకోవచ్చు. లేదా 13 3 times వేసేసుకోండి. 13 × 13 × 13 13 క్యాన్సిల్ అవుతుంది. 1/√13 అంటే 13 స్క్వేర్ రాసుకోవచ్చు. స్క్వేర్ రూట్ క్యాన్సిల్. 1/13 1:13. మొత్తం వాల్యూ ఎంత ఇచ్చాడు మనకి, 462. మనం ఆల్రెడీ ఇక్కడ మొత్తం ఇచ్చాడు కాబట్టి ఏం చేసుకోవాలి, ఎడిషన్ చేయాలి. 13 + 1 = 14. 1/14 × 462 = 33. రెండో సంఖ్య 462లోంచి ఒక సంఖ్య తీసేయండి, 429. ఫస్ట్ ఆప్షనే కరెక్ట్ ఆన్సర్. మళ్ళీ చెప్తున్నాను చూడండి. మనకి ఇచ్చిన సమ్మ ఈస్ట్ అంటే బై చేయడం తెలుసు కదా మీకు. √13/√2197. 2197 ఎలా రాసుకోవచ్చు, 13 క్యూబ్ కింద రాసుకోవచ్చు. 13 క్యాన్సిల్ అయిపోయిన తర్వాత 13 స్క్వేర్ ఉంటుంది. స్క్వేర్ రూట్ క్యాన్సిల్. 1:13 మొత్తం 462. 1/14 × 462 = 33. రెండో సంఖ్యను సబ్ట్రాక్షన్ చేయండి, 429. 3 సంఖ్యల మధ్య నిష్పత్తి 3:4:5 అయినా వాటి మధ్య లబ్ధము 16:20 అయినా పెద్ద సంఖ్య ఏది? మళ్ళీ చూడండి. 3 సంఖ్యల మధ్య నిష్పత్తి 3:4:5 అయినా వాటి మధ్య లబ్ధము 16:20 అయినా పెద్ద సంఖ్య ఏది? 3 సంఖ్యల మధ్య నిష్పత్తి అన్నాడు. 3p:4p:5p = 16:20. ఎందుకు మనం పి అనుకుంటున్నాం, 3 సంఖ్యల మధ్య నిష్పత్తి వాడిచ్చాడు. మళ్ళీ మధ్యలో మీకు ఒక డౌట్ రావచ్చు, మేడం మీరు ఇక్కడ ఎందుకు ఇంటూ వేసారని. వాడు ఆల్రెడీ మనకు క్వశ్చన్ ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు, లబ్ధం అంటే ఏమి వేసుకోవాలి, ఇంటూ వేసుకోవాలి. అలా కాకుండా మొత్తము అన్నాడు, లేదు భేదము అన్నాడు. మొత్తం అంటే ప్లస్ వేయాలి, భేదము అంటే మైనస్ వేయాలి. క్వశ్చన్ బాగా మనసు పెట్టి చదవండి, అందులోనే ఉంటాయి మనకి క్లూస్ అన్నీ. వాడు ఆల్రెడీ అక్కడ ఏమి ఇచ్చాడు, లబ్ధము అని ఇచ్చాడు. లబ్ధం అంటే ఏం చేయాలి, గుణకారం చేయాలి. లబ్ధం అంటే కంపల్సరీగా ఏం చేయాలి, గుణకారం చేయాలి. 3p × 4p × 5p = 16:20. మల్టిప్లై చేయండి. 3 4s are 12, 12 5s are 60. 3p × p² p³ 60p³ = 16:20. 16 టేబుల్ క్యాన్సిల్, 0 10 టేబుల్ క్యాన్సిల్ అయింది. తర్వాత p = 162/6 = 27. p³ కాబట్టి 3³ అంటే 3p = 3 పెద్ద సంఖ్య. 5p = ఎందుకంటే మనకు అక్కడ ఉన్నది ఎక్స్ట్రా తెలుస్తుంది. 5 3s are 15. నెక్స్ట్ 2 సంఖ్యల మధ్య నిష్పత్తి 3:4 వాటి వర్గాల మొత్తము 625 అయినా ఆ సంఖ్య మొత్తం ఎంత? 3:4 వర్గాల మొత్తము, వర్గము అనగానే ఏం చేయాలి, స్క్వేర్ చేయాలి. సంఖ్యల మొత్తము ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి. ఆల్రెడీ నేను ఇందాక మీకు చెప్పాను, క్వశ్చన్లోనే ఇస్తాడు. పై క్వశ్చన్లో మనకి ఏమి ఇచ్చాడు, లబ్ధం ఇచ్చాడు. ఇక్కడ ఏమి ఇచ్చాడు, మొత్తం ఇచ్చాడు. మొత్తం అంటే ఏం చేసుకోవాలి, ఎడిషన్ చెయ్యాలి. మనకు ఆల్రెడీ ఇక్కడ ఏమి ఇచ్చాడు, చిన్న క్లూ, వర్గాల మొత్తం. వర్గము అంటే ఏం చేయాలి, స్క్వేర్ చేసుకోవాలి. 3p² = 4p² = 9p² + 16p². 16 9 25 25p². 25p² = 625. p² = 625/25 = 25 25 625. p² = 25 p = 5. మీకు మళ్ళీ చెప్తున్నాను, మనకి క్వశ్చన్లోనే ఇస్తాడు. వాడికి ఇంటూ వేయాలా, ప్లస్ వేయాలా. పైన మేడం ఇంటూ వేశారు, ఇప్పుడు ఇక్కడ ప్లస్ వేశారని డౌట్ వద్దు. మనకి క్వశ్చన్లోనే ఉంది. పై క్వశ్చన్లో లబ్ధం ఇచ్చాడు, ఇక్కడ క్వశ్చన్లో మొత్తం ఇచ్చాడు. మొత్తం అంటే ఏం చేయాలి, ప్లస్ వేసుకోవాలి. అలా కాకుండా భేదము ఇచ్చాడు అనుకోండి, ఏం చేయాలి, మైనస్ వేయాలి. ఇక్కడ మేడం ఎందుకు స్క్వేర్ చేశారని మీకు డౌట్ వస్తే మనకు ఆల్రెడీ
క్వశ్చన్లో వర్గము అనేది ఒకటి వాడాడు. వాటి వర్గాల మొత్తము, వర్గము అంటే ఏం చేయాలి, కంపల్సరిగా స్క్వేర్ చేయాలి. స్క్వేర్ చేస్తేనే వస్తుంది. స్క్వేర్ చేసి మనం ఎందుకు కలిపామో వాడు ఆల్రెడీ క్వశ్చన్లు ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు, మొత్తం అని ఇచ్చాడు కాబట్టి కంపల్సరిగా ఎడిషన్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. కొంత సొమ్మును ఏ కామా బి కామా సిల మధ్య 2/3:3/4:1/5 నిష్పత్తిలో పంచిన ఏ వాటా 1200 అయినా సి వాటా ఎంత? మనకి చూడండి, నిష్పత్తి ఏమి ఇచ్చాడు, 2/3:3/5:1/5. దాన్ని మనం ఏం చేసుకోవాలి, 2/3 ఇంటూ మనకి ఎంత ఇచ్చాడు మల్టిప్లై చేస్తే 3:3 3 4 12 12 5 60. 2/3 ఇంటూ 60, 3/4 ఇంటూ 60, 1/5 ఇంటూ 60 ఎంత వస్తుంది మల్టిప్లై చేయండి. 3 టేబుల్లో 20 టైమ్స్ క్యాన్సిల్, 4 టేబుల్ 15 టైమ్స్, 5 టేబుల్ 12 టైమ్స్, 40:45:12. ఏం మళ్ళీ చూడండి, కొంత సొమ్మును ఏ కామా బి కామా సిల మధ్య 2/3, 3/4, 1/5 నిష్పత్తిలో పంచిన ఏ వాటా బి 1200 అయినా సి వాటా ఎంత? సి వాటా అడిగాడు. ఏమి చేయొద్దు, మొత్తం కింద ఉన్న డినామినేటర్స్ అన్నీ మల్టిప్లై చేయండి. 3 5 3 4 12, 12 5 60. ఇప్పుడు వేసాను 2/3 ఇంటూ 60, 3/4 ఇంటూ 60, 1/5 ఇంటూ 60 అయిపోయింది. మరి క్యాన్సిలేషన్ చేసుకోండి. 3 టేబుల్ 60లో 20 టైమ్స్, 4 టేబుల్ 60లో 15 టైమ్స్, 5 టేబుల్ 60లో 12 టైమ్స్, 40:45:12. నెక్స్ట్ సమ్ చూడండి. ఇప్పుడు మనం చెప్పుకునేది ఏకవస్తువు మార్గము. మనం చెప్పుకునే నెక్స్ట్ టాపిక్ ఏంటంటే ఏకవస్తువు మార్గము. ఇది కూడా వెరీ సింపుల్, చాలా చిన్న టాపిక్కే. ఇది పెద్దగా ఏమి ఎక్స్టెన్షన్ ఉండదు. ఒకసారి చూసుకుందాం. కంపల్సరీగా ఫిబ్రవరిలో ఉంటుందంటారు. డిఎస్సి ఇస్తే మాత్రం మనకి ఓన్లీ 45 డేస్ మాత్రమే టైం ఇస్తున్నారు. మీకు పీడిఎఫ్ కావాలనుకుంటే కామెంట్లో తెలపండి, నేను ఇవ్వగలను. ఏకవస్తు మార్గము. ముందుగా ఒక వస్తువు విలువ కనుగొని తర్వాత కావాల్సిన వస్తువును కనుగొనడము. ముందుగా ఒక వస్తువు విలువను కనుగొని, అంటే మనకు 44 వస్తువులు విలువలు ఇచ్చారనుకోండి, ఒక వస్తువు విలువ కనుగొనాలి. ఫస్ట్ ఏంటంటే 40 P = 1200 అయినా P విలువ ఎంత? ఏముంది, 1200/40. ఇటువైపు మల్టిప్లై చేస్తుంది, అటువైపుకి వెళ్తే ఇటువైపున మల్టిప్లై చేస్తుంది, అటువైపుకి వెళ్తే డివిజన్ చేస్తుంది. P = 30. 12P = భాగాల మొత్తం ఎంత? 12 × 30. 12 × 30 మొత్తం 12 భాగాల విలువ ఎంత? 360. ఏకవస్తువు మార్గము. ముందుగా ఒక వస్తువు విలువ కనుగొని ఆ తర్వాత కావాల్సిన వస్తువును విలువ కనుగొనడము. ఇక్కడ 40 పార్ట్లు విలువ ఇచ్చాడు, 1200. నెక్స్ట్ P విలువ 30. 12 భాగాలు ఎంత అంటే 12 భాగాలు 12 × 30. ఏ వాటా బి వాటా సి వాటాల్లో 2/3, 2/5 వంతు మరియు బి వాటా సి ఏల వాటాల మొత్తంలో 1/4 వంతు వారి మధ్య పంచబడిన మొత్తం సొమ్ము 630 అయిన సి వాటా ఎంత? ఏ వాటా = బి ప్లస్ సి వాటాలో 2/5. బి వాటా సి ప్లస్ ఏ వాటాలో 1/4 వంతు. ఇది త్రూ ఆప్షన్ ద్వారానే వెళ్దాము. ఆప్షన్ 300, 270, 324, 336. ఏ = 2/5 × బి ప్లస్ సి. బి ప్లస్ సి = 2:5. బి = 1/4 B = 1/4 × C plus A. B by C plus A = 1:4. A = B plus C = 2:5. B is to C plus A = 1:4. ఏ వాటా ఎంత? 2/7. 2/7 ఎలా వచ్చిందని మీరు అడగొచ్చు. ఇక్కడ ఏంటి, నిష్పత్తులను కూడండి. 2/7 × 630 = 180. B వాటా = 1/5 × 630 = 126/306. C వాటా ఎంత? 630 - 306 = 324. ఈ ఏకవస్తువు మార్గం ఏం లేదు, వెరీ సింపుల్ టాపిక్, చిన్న టాపిక్ ఏం కాదు. మీకు షార్ట్ కట్లో చెప్పాలంటే ఒక 12 పెన్నులు ధరిస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ 12×4 = 48. ఒక పెన్ కాస్ట్ ఎంత? లేదు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెన్ కాస్ట్ ఇస్తాడు, 4 పెన్నుల కాస్ట్ అడుగుతాడు. మనకి ఏకవస్తువు మార్గం అన్నాడు కాబట్టి కంపల్సరీగా 4 పెన్నుల కాస్ట్ ఇచ్చి ఒక్క పెన్ కాస్ట్ అడుగుతాడు. ఏదైనా ఒక పెన్ కాస్ట్ ఎంత, లేదా 2 పెన్నుల కాస్ట్ ఎంత? మనం ఫస్ట్ సమ్లో చూసాం ఏంటి, 40 భాగాలు కలిపి 1200 అంట. అయితే 12 భాగాలు ఎంత? 12 భాగాలు ఎంత అంటే మనం ఫస్ట్ అసలు ఒక భాగం విలువ ఎంతో తెలియాలి. P = 30. అదే 12 భాగాలు కావాలంటే ఇప్పుడు 12 × 30, 360 రూపాయలు.
ఇక్కడతో ఇది క్లియర్ అయిపోతుంది. నెక్స్ట్ సమ్లో మనం చెప్పుకున్నాం కదా, ఏ వాటా బి సిలో మొత్తం వాటాలో 2/5 A/C. ఇది కూడా వెరీ సింపుల్, ఏమీ ఉండదు. ఏ వాటా = B + C వాటాలో బై 2/5. నెక్స్ట్ బి వాటాలో C + A వాటాలో 1/4 వంతు. ఇది కూడా ఆప్షన్స్ కింద ఇచ్చాను నేను. 300, 270, 324, 336. నెక్స్ట్ సమ్ చూసుకుందాం. పట్టకొలత. నెక్స్ట్ టాపిక్ పట్టకొలత.